ముందు సోమన్న పాట పాడేటప్పుడు ఒక మాట అన్నాడు, తెలుగుదేశం సంస్కృతి ఏంది, ఇది ఇట్లా ఉండాలని చెప్పి. నన్ను ఈ మధ్య ఒక ఆయన అడిగాడు, సంస్కృతి అంటారు ఏంది అది అని అడిగాడు. తెలుగుదేశంకి ఏం సంస్కృతి అని అడిగాడు. మామూలుగా మనది మనం తింటే ప్రకృతి, ఎదుటి వాళ్ళది గుంజుకొని తింటే వికృతి, మన దగ్గర ఉన్నది ఇతరులకు పెడితే సంస్కృతి. తెలుగుదేశం అదే సంస్కృతి అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తాను. మన పార్టీలో గెలిచిన అనేక మంది ఇవాళ పార్టీ మారి మన మీద నిత్యం విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటీవల ఒక ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి పిట్టల దొరల మాదిరిగా మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నది ఏమంటే, తెలుగుదేశం పార్టీలో ఎదిగిన నాయకులను అంతో ఇంతో సంపాదించుకొని బాగుపడ్డ వాళ్ళందరూ పిట్టలాగా ఎగిరిపోయి దొర దగ్గర చేరినరు. దొర దగ్గర చేరిన పిట్టలన్నీ మరి దొర పిట్టలైనాయి. దొరను ఏమనాలి, పిట్టల దొర అనాలి కదా. అది ఎవరికి వర్తిస్తుందని మనం ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నిన్న పోరాట దినం కింద ప్రకటిస్తూ ఉన్నారు. ఒక టీఆర్ఎస్ నాయకుడు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ దినపత్రికలు మీరు చూస్తే, కేసీఆర్ అంట మహాత్మా గాంధీ భారతదేశానికి ఎట్లనో అట్లా, క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రో ఎట్లనో ఆ రకంగా కేసీఆర్, మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఎట్లనో కేసీఆర్ ఎట్లా అంటున్నారు, నెల్సన్ మండేలా ఎట్లనో కేసీఆర్ ఎట్లా అంటున్నారు. వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా, ఎవరితో పోలుస్తున్నారు మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి, ప్రపంచం నివేరబోతుంది ఇట్లాంటి వ్యక్తులతో అంత మహానుభావులను పోలిస్తే. నేను మహాత్మా గాంధీ పుట్టిన ఊరికి పోయినాం. మహాత్మా గాంధీ ఈ దేశ ప్రజలకు దుస్తులు లేవు, నాకెందుకని దుస్తులను త్యజించిన వ్యక్తితో ఈయనను పోలిస్తే ఎట్లా? అనేక మందికి ఇళ్ళు లేవంటే 150 గదులతో ఇంద్రభవనం కట్టుకున్న కేసీఆర్ని ఎట్లా పోలుస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో నేను ఆయన ఇంటిని చూసే అవకాశం నాకు వచ్చింది. అక్కడ పోరాట యోధులతోన మన పగలు బయటికి రాడు, రాత్రికి కనపడని కేసీఆర్ని ఎట్లా పోలుస్తారని నేను అడుగుతున్నా. నల్ల సూర్యుడు అని చెప్పి నెల్సన్ మండేలను పోలుస్తారు. అసలు ఈయన రాత్రి కనబడాడు, పగలు కనబడాడు. ఈయన సూర్యుడే కాదు, చీకటి కేసీఆర్ను నల్ల సూర్యునితోనే ఎట్లా పోలుస్తారో అర్థం కాలే. వాస్తవంగా ఎవరైనా త్యాగదనులు ఉన్నారు, ఎవరినైనా స్మరించుకోవాలంటే ఒక శ్రీకాంతాచార్యని స్మరించుకోవాలా, ఉద్యమం కోసం అసూలు వాసిన 1200 మందిని స్మరించుకోవాలి. మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న రేవూరు ప్రకాష్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు. వారికి సందర్భంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ పోలికలు కూడా కొంచెం జ్ఞానంతో చేయండి అని చెప్పి వాళ్ళకి ఈ సందర్భంగా హితవు తెలుపుతున్నా. బాగా వయసు వచ్చే అనుభవం ఉందన్న వాళ్ళు కూడా కేసీఆర్ను నిన్న పొగడ్తల స్థాయి ఎంత దాకా తీసుకుపోయిందంటే, దేవుని తర్వాత ఈయననే అసలు దేవుడు ఎంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అరే మీకు 4 పదవులు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే తినడానికి ఏదైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ మహానుభావులతో పోల్చి కించపరచొద్దండి అని ఈ వేదిక ద్వారా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇదే వేదిక మీద అనేక సభలకు నేను వచ్చిన. పెద్ద ఆయన ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే సభలో ఇదే వేదిక మీదకి వెళ్ళి మాట్లాడిన ఆనాటి సభలతో పోలిస్తే మరి ఏమాత్రం తెలుగుదేశం ఖ్యాతి కానీ, కీర్తి కానీ, పేరు కానీ చెక్కు చెదరలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కోస్గిలో, కొడంగల్లో అని చెప్పి నేను చాలా సంతోషాన్ని